హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అంటే సంక్రాంతి ప్రిపరేషన్స్ వ్లాగ్ అనమాట. షాపింగ్ కానివ్వచ్చు, ఇంకా తర్వాత నేను నెక్స్ట్ ఊరు వెళ్ళేది ఉంది, అక్కడ ఏమైనా సంక్రాంతి ప్రిపరేషన్స్ అవన్నీ అవుతాయి, అవన్నీ చూపిందాం అనుకుంటున్నాను ఈ వీడియోలోనే. అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. వీడియో అయితే ఎంతో ఏముండదు, నాకు తెలిసి చిన్న వ్లాగే అవుతుంది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంక ఇక్కడ మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే సంక్రాంతి కన్నా చాలా ముందే నేను ఊరు వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకప్పుడే షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా షాప్కి అయితే వెళ్ళాము అనమాట. ఫస్ట్ ఆకృతికి వెళ్ళాము. ఈ మధ్యన ఆకృతి అన్నది చాలా బాగుంటున్నాయి అసలు. డ్రెస్సెస్ అవన్నీ కూడా, ఫ్రాక్స్ అవన్నీ, మెటర్నిటీకి కూడా ఫ్రాక్స్ అవన్నీ చాలా బాగుంటున్నాయి. ఇంకా అక్కడే చూద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే అక్కడికే వెళ్ళాము అనమాట. ఇంకా అక్కడ డ్రెస్సెస్ అన్నీ ట్రయల్ వేస్తున్నాను. ఒక్కొక్క డ్రెస్ అయితే ఎంత బాగుందో, ఫిట్టింగ్ అవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంతకీ అక్కడ నేను తీసుకున్నానా లేదా అదంతా కూడా చూద్దురు, కానీ తీసుకుంటే నేను చూపిస్తున్నాను. బ్యాగ్స్ తీసుకోపోతే ఇంక చూపించట్లే. ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ప్యాంటలూన్స్కి అయితే వెళ్ళాం. ప్యాంటలూన్స్లో కూడా డ్రెస్సెస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ట్రైల్ వేస్తున్నాను అనమాట. ఇదైతే కాటన్ కుర్తీ ప్యూర్. ఇంకా అలా చూసుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను ఏమేమి తీసుకున్నాను అన్నది అయితే చూపించట్లేదు. ఇంకా సంక్రాంతి వ్లాగ్లో, నెక్స్ట్ సంక్రాంతి వ్లాగే అన్నీ, సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ కలిపి చూపిస్తాను మీకు ఒక్క వ్లాగ్లోనే. ఆ వ్లాగ్లో మీకు తెలిసిపోతుంది ఎలాగా ఏం తీసుకున్నాను అన్నది, అందుకే ఈ వ్లాగ్లో చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డ్ సెట్ మాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ట్రయల్ వేసి షాపింగ్ చేసి ఇంకా నెక్స్ట్ స్టైల్ యూనియన్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ కూడా ఒక్కొక్క డ్రెస్ ట్రయల్ వేస్తున్నాను. ఫిట్టింగ్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంక నేను కూడా చూసుకోవాలి కదా నాకు కంఫర్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. అండ్ ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి ఎంత బాగుందో నెక్ దగ్గర. మిగతా అదంతా కూడా ప్లెయినే కుర్తీ అంతా, బట్ నెక్ దగ్గర అయితే డబల్ కాలర్ వచ్చి చాలా బాగుంది. ఇంతకీ తీసుకున్నానో లేదో అదైతే సంక్రాంతి బ్లాగ్లోనే చూస్తారు మీరు. అండ్ స్టైల్ యూనియన్లో కూడా షాపింగ్ అయిపోయింది. అక్కడ అయిపోయాక ఇంకా కొన్ని రోజుల తర్వాత ఊరు వెళ్ళాను అనమాట. హైదరాబాద్లో పండక్కి అలా, తర్వాత ఇంక మళ్ళీ తర్వాత కుదరదు అని చెప్పేసి చేసుకోవాల్సిన పనులు చాలా ముందే చేసేసుకున్నాను. అండ్ ఊరు వచ్చాక కూడా అమ్మ వాళ్ళు మేము వెళ్ళక ముందే చేసేసుకున్నారు. బట్ సంక్రాంతి టైంకి మళ్ళీ చాలా కొంచెం ఏదో ఒకటి దుమ్ములు అవన్నీ పడతాయి కదా, ఇంకా అవన్నీ చేసుకుంటుంటే చిన్నగా హెల్ప్ చేశాను అనమాట. నేను ఎంత చేయగలనో అంత. ఇంకా వంగివి అవన్నీ కూడా అమ్మే చేసుకుంది. అండ్ కొంచెం నేను నేను చేయగలిగినవి అన్నీ చేశాను. ఇదంతా టైం ల్యాప్స్లో పెట్టాను కాబట్టి మీకు ఇంత స్పీడ్గా కనిపిస్తుంది, అంతే తప్ప అంత స్పీడ్గా మనం చేయం కదా, చాలా స్లోగా చేశాను. ఎంత హెల్ప్ చేయగలిగితే అంత. అమ్మ వాళ్ళు అయితే అస్సలు వద్దన్నారు, బట్ నేను చెయ్యాలి, నేను అలా కూర్చుని ఉంటే అలా అయిపోతుంది అని చెప్పేసి చేసా. అండ్ నెక్స్ట్ ఇది మురమల్ల కోడిపందాల దగ్గర ప్రిపరేషన్స్ జరుగుతుందనమాట. అది నాకు మహేష్ చిన్నగా పెట్టారు, అదే ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తున్నాను. అండ్ మురమల్లలో వీరేశ్వర స్వామి గుడి అని చెప్పేసి అది చాలా ఫేమస్. ఆ గుడి దేవుణ్ణి ఆ శివయ్యని రోజు కూడా ఈవినింగ్ ఊరంతా పల్లకిలో తిప్పుతారు. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు దర్శనం చేసుకుంటారని చెప్పేసి. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఎడంగా మా ఊరు కాటరింకోన్లో చూపించి మళ్ళీ మురమలు చూపిస్తున్నాను అనుకోకండి. ఇంకా పండగ దగ్గరికి వచ్చాక మహేష్ వాళ్ళు ఇంకా వచ్చేస్తున్నారు 2 డేస్లో అనిపించుకుని నేను మురమల్లో వెళ్ళిపోయాను మా మహేష్ వాళ్ళ ఇంటికి. సో అక్కడే చూపిస్తున్నాను అనమాట దేవుణ్ణి. అండ్ నెక్స్ట్ ఆ రోజు నైట్ అత్తయ్య అదంతా వాకలంతా కడిగి ముగ్గులు పెడుతున్నారు. ఇంకా చిన్నగా నాకు ఆ ఓపిక ఉండి నేను పెట్టగలిగి ఉంటే నేను పెడుదును, బట్ ఇంక పెట్టలేను కాబట్టి ఈసారికి నేను పెట్టలేదు, అత్తయ్యే పెట్టారు. నైట్ సరిగ్గా మీకు కనిపించట్లేదని మళ్ళీ
మార్నింగ్ చూపిందాం, మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పేసి. అండ్ అలాగే మెమరీలా ఉంటుంది అని చెప్పేసి ఇలా క్యాప్చర్ చేశాను అనమాట. మొత్తం కడిగి ముగ్గులు పెట్టేశారు. అండ్ నెక్స్ట్ ఆ డే మహేష్ వాళ్ళు వచ్చేసారు సంక్రాంతికి. నన్ను దింపేసి వెళ్ళిపోయారనమాట ముందు 1 month ముందు. తర్వాత సంక్రాంతికి వచ్చారనమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఈసారి మహేష్ వాళ్ళతో ఈషా కూడా వచ్చిందనమాట. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. ఊరు చూద్దామని వచ్చింది. అండ్ మహేష్ వచ్చాక ఇదే ఫస్ట్ క్యాప్చర్. అండ్ అత్తయ్య ఆ రోజు పాకుండలు చేస్తున్నారు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా పిండి వంటలు అవి కూడా చేస్తారు కదా, ముందు ఇంకా చాలా చేసేసుకున్నారు జంతుకులు అవన్నీ. ఆ రోజు పాకుండలు చేశారు, అదే చూపిస్తున్నా. అండ్ మహేష్ వచ్చేటప్పుడు నా కోసం మేజ్ బుక్ ఒకటి, బంప్ టు బేబీ అన్న బుక్ ఒకటి, దాంట్లో చాలా రాసుకోవచ్చు. అండ్ మండాల ఆర్ట్ థెరపీ ఒకటి తీసుకొచ్చారనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నాను, అలా అయిపోతుంది. బట్ ఈసారి తీసుకుని వచ్చారు నాకు సర్ప్రైజ్గా. అది హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ డే ఇక్కడ చూస్తున్నారా గడ్డంతా ఎలా మొలిచిపోతుందో. అసలు అలాగే వస్తుంది కదా వాకలు ఉంటే ఎక్కువ, అందుకు మనిషిని పెట్టి మొత్తం చెక్కిస్తున్నారనమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అది కూడా ఒక ప్రిపరేషనే కాబట్టి సంక్రాంతికి ఇక్కడ చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంకో రోజు అత్తయ్య ప్రసాదం బూరెలు చేస్తున్నారనమాట. అదే ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ రోజు మా సహస్ర, పవిత్ర, ఈషా, అత్తయ్య అందరూ ఉన్నారు కదా, అందరూ హెల్ప్ చేసుకుని చేశారు ఆ ఉండలు. వాళ్ళని క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ చేయడం వరకే చూపించాను. ఆ ప్రసాదం బూరెలే ఇక్కడ అత్తయ్య చేస్తున్నారనమాట. అదే చూపిందామని చూపించా. ఇలా జరిగినాయి అనమాట మా సంక్రాంతి ప్రిపరేషన్స్. అయితే మీరందరూ ఎలా చేసుకున్నారు సంక్రాంతి ప్రిపరేషన్స్ అండ్ సంక్రాంతి అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మా ప్రిపరేషన్స్ అయితే ఇంతే. ఇంకా నేను లేకుండా చాలా చేసుకున్నారు పిండి వంటలు అవన్నీ కూడా, అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్యలు కానీ. బట్ అక్కడ నేను లేను కాబట్టి క్యాప్చర్ చేయలేదు. అదనమాట ఈరోజు మన వ్లాగ్. చూసారు కదా ఇవాళ మన వ్లాగ్, సంక్రాంతి ప్రిపరేషన్స్ వ్లాగ్. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టే చిన్న వ్లాగే నాకు తెలిసి ఇదంతా కూడా. హైదరాబాద్ నుంచి ఊరు రావడం, హైదరాబాద్లో షాపింగ్ కానీ, ఇక్కడ ఊరు వచ్చాక సంక్రాంతి ప్రిపరేషన్స్ అంటే చిన్న చిన్న దులుపుళ్ళు, పండ్లు, అవన్నీ పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో చిన్న చిన్నగా చూపించి కవర్ చేద్దాం అన్నదే ఈ వ్లాగ్ అనమాట. హోప్ మీ అందరూ కూడా చూసారని అనుకుంటున్నాను ఎండింగ్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి మొత్తం అన్ని పండుగలు కలిపి ఒక వ్లాగ్లోనే చూపిందాం అనుకుంటున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా ఆ వ్లాగ్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బై బాయ్.